ఏబిఎన్ న్యూస్ రాధాకృష్ణ నీ ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలు చూస్తున్నాం మేము. కానీ నీ ఓపెన్ హార్ట్ అయిన తర్వాత నీ హార్ట్లో ఎంత క్యాస్ట్ ఫీలింగ్ ఉందో నిన్న అర్థమైంది రాబాయ్. నిజంగా చెప్తున్నా మిత్రులారా, నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాళేశ్వరం పైన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ ఏబిఎన్ న్యూస్ బ్రోకరిజం, ఈ చెత్తనా కొడుకులు ఏం చేసిండంటే దళిత నాయకుడు అని ప్రచారం చేసిండ్రు. ఆనాడు ఆర్ కృష్ణన్నకు మందకృష్ణన్నకు కూడా ఈ నా కొడుకులు ఒక వర్గాలకే వీళ్ళను అంకితం చేసే విధంగా వీళ్ళు న్యూసులు చూపిస్తారు. ఈ పిచ్చి నా కొడుకులు, వీళ్ళది ఏ కులం మరి? అసలు ఈ నా కొడుకులు ఎవరి కోసం పోరాడుతున్నారు? వీళ్ళది జర్నలిజమేనా అసలు బ్రోకరిజమా? బ్రోకరిజం చేసుకుంటా ఒక కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వాళ్ళ జోకుట్ట న్యూసులు రాస్తున్నారు ఈ ఏబిఎన్ న్యూస్ వాళ్ళు. అరే సిగ్గుశరం ఉందా ఆరాబే మీకు? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈ భారతదేశంలోనే ఒక గుర్తింపు పొందిన ఐపీఎస్ ఆఫీసర్ నాయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, దళితులకు కాదు కార్యదర్శి, యావత్ స్టేట్కే కార్యదర్శి. దాని మీద అయినా మీకు సోయలేదా? మనసులో కుట్టలేరా? మీరు గాడిదలారా భయ్, పిచ్చినా కొడుకులా ఇంత కులపిచ్చారా మీకు? ఇంకొకసారి ఏ నాయకునికి అయినా ఈ దళితుడు, వీడు బీసీ, వాడు వాది, వీడి ఇదని నీ న్యూస్లో రావాలే, నీ న్యూస్ ఛానల్ మొత్తం ఎక్కడిదక్కడ వలిగిపోతుంది. సిగ్గుశరం ఉందారా మీకు? ఎవడ్రా మీ న్యూస్ చూసేది? పిచ్చినా కొడుకులారా, జోక పొండి రాబోయ్.